తెలంగాణ ప్రజల సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పడమే బతుకమ్మ పండుగ ఉద్దేశమని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు ప్రజా గాయని విమలక్క అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో జరిగిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇది పంటలకు స్వాగతం పలికే పూల పండుగ అని, ప్రకృతిని, ఆడబిడ్డలను, బతుకమ్మలను రక్షించుకోవాలని, బతుకమ్మకే బతుకు లేకుండా చేస్తే మానవ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోందని ప్రచారం చేస్తూ గత 7 రోజులుగా రాష్ట్రమంతటా తిరుగుతూ వేములవాడ సద్దుల బతుకమ్మకు చేరుకోవడం జరిగిందన్నారు. ఇది సెక్యులర్ పండుగగా అందరూ జరుపుకోవాలని ప్రభుత్వం ప్రకటించాలని కోరారు. ఇది ఉత్సవం కాదు, ఉద్యమం అంటూ అందరూ భాగస్వాములు కావాలని తెలంగాణ రాష్ట్ర మహిళలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు విమలక్క. ఈరోజు 7వ రోజు వేములవాడలో పూల జాతరలో ఆడబిడ్డలందరి మధ్యన కలిసి ఆడుకోవడానికి బహుజన బతుకమ్మ ఇక్కడికి కదిలి వచ్చింది. బహుజన బతుకమ్మ నిర్వహణ కమిటీ నాయకురాలు కూడా లక్ష్మక్క, అరుణక్క తదితరులందరూ కూడా ఇక్కడ కదిలి వచ్చారు. ఇక్కడ పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా, అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా బహుజన బతుకమ్మ శుభాకాంక్షలు, తెలంగాణ ఉద్యమాభినందనలు. వాస్తవానికి ఇది పంటల పండుగ, పంటలకు స్వాగతం ఇచ్చేటువంటి పూల పండుగ. ఈ నవధాన్యాలను, సంస్కృతిని కాపాడుకోవాలని, పూలను రక్షించుకోవాలని, ప్రకృతిని రక్షించుకోవాలని, ప్రకృతి క్షేమంగా ఉంటే ఆడబిడ్డ క్షేమంగా ఉంటుందని, ఆడబిడ్డ క్షేమంగా ఉంటే బతుకమ్మ కూడా బతుకుంటుందని, ఆ బతుకమ్మకు బతుకు లేకుండా చేస్తే మానవ మనుగడనే ప్రశ్నార్థకంగా మిగిలిపోతుందని ప్రచారం చేస్తూ గత 7 రోజులుగా రాష్ట్రమంతా తిరుగుతూ ఇవాళ ఇక్కడికి కదిలి వచ్చింది. అందుకోసం ప్రభుత్వం కూడా ఇది సెక్యులర్ పండుగగా అందరూ జరుపుకోవాలని ప్రకటించాలని, పౌర సమాజం కూడా ఆలోచించాలని, ఇది ఉత్సవమే కాదు ఉద్యమం అంటూ చప్పట్లేసిన చేతులు పిడికిళ్ళెత్తి ముందుకొస్తున్నటువంటి సందర్భంలో అందరూ కూడా భాగస్వాములు కావాలని అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ వందల గుట్టలు ఉండాల్సినటువంటి చోట గుట్టలన్నీ మాయమైపోయి కోతులన్నీ ఊర్ల మీద ఎగబడ్డటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అందుకనే ఒకవైపున పంటలు ఆగమవుతుంటే కోతులు వచ్చినాయని తిట్టుకుంటున్నాం, కానీ కోతులు ఉండాల్సినటువంటి చోటు గుట్టల్ని ఎందుకు నాశనం చేశారని ప్రశ్నించేటువంటి వాళ్ళు లేరు. అందుకనే బతుకమ్మ కుంట అని, బతుకమ్మ చెరువు అని, బతుకమ్మ గుట్ట అని, బతుకమ్మ వాగు అని గతంలో కూడా బహుజన బతుకమ్మ ప్రచారం చేసింది. అందులో భాగంగా ప్రభుత్వం ఈసారి హైదరాబాద్లోని బతుకమ్మ కుంటను రక్షించుకుందామని, కాపాడుకుందామని ముందడుగు వేస్తున్న సందర్భంలో బహుజన బతుకమ్మ నిర్వహణ కమిటీ దాన్ని స్వాగతిస్తుంది. అట్లనే తెలంగాణలోని ఉన్నటువంటి చెరువులన్నింటినీ కూడా రివైవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుందని, అట్లా ప్రతి గుట్టను, ప్రతి చెరువును, ప్రతి వాగును, ప్రతి కుంటను కూడా కాపాడుకోవడానికి, రక్షించుకోవడానికి ప్రభుత్వం కూడా అడుగులు వేయాలని, పౌర సమాజం అంతా ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తూ జై బహుజన బతుకమ్మ, జై తెలంగాణ, జోహార్ అమరవీరులకు.